ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లా పక్కన ఉన్న ఒక పల్లెటూరులో రామయ్య అనే రైతు ఉండేవాడు. ఆయనకు రవి అనే ఒక్కగానొక్క కొడుకు. రామయ్య పొలంలో రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడితే రవి మాత్రం ఇంట్లో కూర్చొని సోమరితనంతో కాలం గడిపేవాడు. ఒకరోజు రామయ్య, నాయనా రవి, వరి పంటకు నీళ్లు పెట్టాలి, కాస్త సాయం రా అని పిలిచాడు. దానికి రవి, అబ్బా నాన్న, నా వల్ల కాదు, కాసేపు పడుకోవాలి అని నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు. రామయ్య నిరాశగా తలబంకించి తన పనికి వెళ్ళిపోయాడు. ఇలా ప్రతిరోజు ఏదో ఒక వంక చెప్పి రవి తప్పించుకునేవాడు. ఆ ఏడాది వానలు పడక కరువు ఛాయలు కమ్ముకున్నాయి. గోదావరిలో నీరు తగ్గింది. పచ్చని వరి పైరు ఎండిపోసాగింది. రామయ్య ఆందోళనతో, ఒరే రవి, మన పంట నాశనమవుతోందిరా, ఇప్పుడు మనం కష్టపడకపోతే మన కుటుంబం రోడ్డున పడుతుంది అని కొడుకుని ఎంత బతిమాలినా రవి చెవికెక్కించుకోలేదు. పని చేసి చేసి ఆందోళనతో రామయ్య ఆరోగ్యం దెబ్బతిని మంచాన పడ్డాడు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో రవి పొలంలోకి అడుగుపెట్టాడు. ఎప్పుడూ పనిచేయని అతనికి కాళ్ళు చేతులు సహకరించలేదు. అలసిపోయి ఇక నా వల్ల కాదని కూలబడిపోయినప్పుడు అతనికి తండ్రి మాటలు గుర్తొచ్చాయి. కష్టపడితేనే ఫలితం ఉంటుందిరా నాయనా. ఆ మాటలు అతనికి స్ఫూర్తినిచ్చాయి. పట్టుదలతో మళ్లీ లేచి పని మొదలుపెట్టాడు. పగలనక రాత్రనక శ్రమించి ఎండిపోతున్న వరి పైరుకు ప్రాణం పోశాడు. నెమ్మదిగా పొలం మళ్లీ పచ్చగా మారింది. కొన్ని రోజులకు ఆరోగ్యం కుదుటపడిన రామయ్య పొలం వైపు వచ్చి అక్కడ కష్టపడి పనిచేస్తున్న కొడుకును, కలకలలాడుతున్న పంటను చూసి ఆనంద బాష్పాలు రాల్చాడు. రవి పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రి కాళ్లపై పడి, నాన్నా, నన్ను క్షమించు, మీ మాట విలువ ఇప్పుడు తెలుసుకున్నాను అని ఏడ్చాడు. రామయ్య కొడుకుని లేపి గుండెలకు హత్తుకున్నాడు. కొన్నాళ్లకే రవి ఆ ఊరిలోనే ఒక ఆదర్శ రైతుగా మారాడు. ఊరి సర్పంచు అతన్ని అందరి ముందు సన్మానించి, చూడండి, సోమరితనాన్ని వదిలి కష్టపడితే సాధించలేంది ఏదీ లేదని మన రవి నిరూపించాడు అని గర్వంగా చెప్పారు. ఆ రోజు నుంచి రవి కథ ఆ ఊరిలోని యువతకు ఒక స్ఫూర్తిగా నిలిచిపోయింది.